కరీంనగర్ జిల్లా చూద్దాం. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు నిన్న కరీంనగర్లో. ఇక ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి ఐక్యత చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. దీంతో హర్ ఘర్ తిరంగాలో భాగంగా మంగళవారం కరీంనగర్లో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో ఇలా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇదొక వార్త. ఇక మరమ్మతుపై నిర్లక్ష్యం, అన్నదాతల్లో ఆందోళన అంటూ ఇది శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామ చెరువు మత్తడి పనులు పూర్తి కాకపోవడంతో ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల వర్షాలకు ముందు చెరువు మత్తడి వద్ద మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ఇక వరద నీటికి మత్తడి కోతకు గురై ఆ నీరంతా వృధాగా పోతున్నటువంటి పరిస్థితి. ఇక ఇటీవల డెంగ్యూ, సీజనల్ ఫీవర్స్ విపరీతంగా పెరిగిపోతుండడంతో దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ ఈనాడుకి ఇచ్చినటువంటి ముఖాముఖి ఒకటి, ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధులకు అడ్డుకట్ట వేయొచ్చు అని ఆమె చెప్తున్నారు. సో ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ అందడం లేదు అంటూ తీసుకున్నటువంటి కథనం ఇది. చదువులకి ఉపకారం కరువు, 2 ఏళ్లుగా అందని ఫీజు రీఎంబర్స్మెంట్. ఇక కరీంనగర్ జిల్లాలో 38,845,000 ఇవి బకాయిలు ఉన్నాయి. జగిత్యాల ఇవన్నీ, కరీంనగర్లో దాదాపుగా 22 కోట్ల బకాయిలు ఉన్నాయట. జగిత్యాలలో 9 కోట్లు, పెద్దపల్లిలో కూడా 2 కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నాయి. ఇక వీటిని వెంటనే చెల్లించాలని అక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ అంటూ శాతవాహన యూనివర్సిటీలో విజిలెన్స్ విచారణ 40 రోజులుగా కొనసాగుతుంది. కొన్ని నెలలుగా విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎస్యూలో జరుగుతున్న పలు అక్రమాలపై ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం జూలై మొదటి వారంలో విచారణ జరపాలని కరీంనగర్ విజిలెన్స్ విభాగానికి ఉత్తర్వులు పంపింది. దీంతో ఈ ఎంక్వైరీ నడుస్తోంది. ఇక ఇవి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు.